బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెడ్ బుక్ పోటీగా వైసీపీ డిజిటల్ బుక్ అంటోంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద పోరాటం చేయాలని తన పార్టీ నేతలకు చెప్పారు జగన్. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కూటమి వల్ల ఇబ్బంది పడ్డ కార్యకర్తలందరూ కూడా సమాచారాన్ని డిజిటల్ బుక్ లో నమోదు చేసుకోవాలని ఆదేశించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు జగన్. కూడా రిజిస్టర్ అయి ఉంటాయి, రికార్డ్ అయి ఉంటాయి. ఖచ్చితంగా చట్టపరంగా ఎక్కడున్నా వారు రిటైర్ అయినా లేదా వారు రిటైర్ అయ్యి వేరే రాష్ట్రాల్లో ఉన్నా లేదా వేరే దేశాల్లో ఉన్నా కూడా చట్టం మేరకు చట్టానికి లోబడి చట్టం చేత వారందరినీ కూడా శిక్షించేలాగా ఏర్పాటు చేసి తద్వారా కార్యకర్తల్లో ఒక సంతోషాన్ని, ఎస్ నాకు న్యాయం జరిగింది, నాకు అన్యాయం చేసిన వాడికి శిక్షించడం ద్వారా నాకు న్యాయం జరిగింది అనేటువంటి సంతోషం లభించేదానికి, న్యాయాన్ని అందజేసేదానికి వారికి తగిన ఏర్పాటు చేయటం అనేది ఈ డిజిటల్ బుక్ అనేటువంటి కార్యకర్తలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి శ్రీరామ రక్ష అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పందాలో ఒకరిని కాపీ కొట్టడం అనేది మా చరిత్రలో లేదు. ఎవరిని కాపీ కొట్టే పరిస్థితి లేదు. భౌతిక దాడులు చేయటం, మర్డర్లు చేయటం, హింసించడం ఇట్లాంటివి ఉండవు. మాదంతా కూడా న్యాయం మేరకు, చట్టం మేరకు ప్రతి ఒక్కరిని కూడా శిక్ష పడేట్టుగా, శిక్ష పొందేట్టుగా, శిక్షార్హుడిని చేసేట్టుగా ఖచ్చితంగా ఆ చట్టం మేరకు ఏదైతే సాక్ష్యాలు మా దగ్గర కార్యకర్తలు ఇస్తున్నారో వారి మేరకు న్యాయస్థానంలో నిలబెట్టడం ఖాయం. రాజకీయ నాయకులు డిస్క్వాలిఫై చేస్తామంటూ కూడా కూటమి నేతలు చెప్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ అంటే రామారావు బొమ్మ పెట్టి గెలిచినటువంటి ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తున్నా. 89 నుంచి 94 దాకా నందమూరి తారక రామారావు గారు 4 సంవత్సరాల 9 మాసాలు అసెంబ్లీ మొహం చూడల, అసెంబ్లీ మెట్లెక్కల. కానీ ఆయన ప్రతిపక్ష హోదా తీసుకున్నాడు, ప్రతిపక్ష నాయకుడు జీతం తీసుకున్నాడు. మరి అటువంటి రామారావు గారి కింద ఆయన బొమ్మ పెట్టుకు మీరు బతుకుతున్నారు కదా, ఆయన బొమ్మ పెట్టుకు మీరు ఓట్లు అడుక్కుంటున్నారు కదా. ఇప్పటికి చంపిన వాళ్ళు కూడా, అంటే ఆయన చావుకు కారణమైన వాళ్ళు కూడా దండలేసి దండాలు ఎడుతున్నారు కదా. 2 సంవత్సరాల పాటు జీతాలు తీసుకుని, ప్రతిపక్ష హోదా తీసుకుని, పిఏల్ని తీసుకుని, అన్నీ తీసుకుని మరి నారా చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల పాటు మానేశాడు కదా. మరి మీకు లేనిది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమొచ్చింది తప్పు? అంటే మీరు చేయొచ్చు, జగన్ గారు చేయకూడదా? మీరు చేస్తేనేమో అది పెద్ద గొప్ప కార్యక్రమం, ఘన కార్యక్రమం, దేశాన్ని ఉద్ధరించే కార్యక్రమం. జగన్ గారు చేస్తే అదేదో తలకాయ ఉంచుకునే కార్యక్రమం. సిగ్గుండాలి కదా. సార్ అంటే సార్ మీరు అధికారంలోకి వస్తే రెడ్ బుక్ అంటున్నారు, కానీ డిజిటల్ బుక్ అంటున్నారు, కానీ అధికారంలోకి ఎలా వస్తారని పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారు. మళ్ళీ రానేమని అంటున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి అధికారంలోకి రాగాలేంది. జగన్మోహన్ రెడ్డి 2 సార్లు అధికారం రావడం గొప్ప విషయం ఏంటి? ఇది పూర్తి స్థాయిలో పేరుని అనేది ఇదే చెప్తున్నారు. డిజిటల్ బుక్ అనేది సిద్ధం చేస్తున్నామని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఎవరైతే ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ప్రజల్ని, ముఖ్యంగా గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు ఎవరైతే ప్రజల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళ పేర్లు డిజిటల్ బుక్లో ఉంటాయి. వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా తిరిగి తీసుకొస్తాము, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వైసీపీ నేతలు చెప్తున్నారు. కొంచెం సమావేశంలో జగన్ చాలా ఘాటుగానే చెప్పినట్టు తెలుస్తుంది. ప్రతి కార్యకర్తకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరైతే కేసులను ఎదుర్కొన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళందరి పేర్లు డిజిటల్ బుక్లో రాయండి. లోకేష్ రెడ్ బుక్తో సంబంధం లేకోకుండా ఒక డిజిటల్ బుక్తో వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకందరికీ న్యాయం చేద్దామని జగన్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. అందులో భాగంగానే నవంబర్ లోపు పూర్తి స్థాయిలో గ్రామ కమిటీ అన్ని కూడా సిద్ధం చేయాలని సూచించినట్టు తెలుస్తుంది. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతానికైతే వైసీపీ కార్యవర్గ సమావేశం అయితే ముగిసింది. నేతలందరూ కూడా బయటకు వస్తున్న పరిస్థితి. డిజిటల్ బుక్ అనేది ఇప్పుడు వైరల్గా మారిందని చెప్పాలి. ఎందుకంటే లోకేష్ రెడ్ బుక్తో ఇప్పుడు 5 ఏళ్లలో పాలన చేస్తుంటే వచ్చే 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో 5 ఏళ్ళు ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళకి సంబంధించిన డిజిటల్ బుక్ అనేది తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ఖచ్చితంగా డబల్ రియాక్షన్ ఉంటుందనేది వైసీపీ నేతలు చెప్తున్నారు. తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టేది లేదు. వాళ్ళ పేర్లన్నీ కూడా డిజిటల్ బుక్లో ఉంటాయని, దానికి సంబంధించినటువంటి ఒక వెబ్సైటు, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. దానికి ఎవరైనా బాధితులు, ఎవరైనా నియోజకవర్గాల్లో కానీ, మండలాల్లో కానీ, జిల్లాల్లో కానీ ఇబ్బందులు ఎదుర్కొంటే, నాయకుల వల్ల, అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటే వాళ్ళు నేరుగా దాంట్లో డిజిటల్ బుక్లో పేరు నమోదు చేసుకోవచ్చు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మర్చిపోయినా,
అంటే ఎవరైతే బాధితున్న వాళ్ళు మర్చిపోయినా అక్కడ ఉన్నటువంటి డిజిటల్ బుక్లో పేర్లు ఉంటాయి కాబట్టి ఆ పేర్ల ఆధారంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్తున్నారు. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతానికైతే జగన్ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా నేతలు కూడా కీలక దిశానిర్దేశం అయితే చేశారు. ఎస్ రాజేష్, మీరైతే హోల్డ్లో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి జోగి రమేష్ ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. జగనన్న పరిపాలనలో సమృద్ధిగా సంతృప్తిగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వచ్చే పరిస్థితి మనం చూసాం. ఈ రోజున దసరా పండగ వచ్చింది, కనీసం పండగ వచ్చిందన్న నవరాత్రులు స్టార్ట్ అయ్యన్న ఆనందం కూడా రాష్ట్ర ప్రజల్లో లేదు. అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన అనేది ఎంత చండాలంగా ఉన్నది ఈ పాటికి మనకు అర్థమవుతుంది. ఒక పక్కనేమో మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు, ఒక పక్కనేమో వీటీపీఎస్ విద్యుత్ సంస్థకు సంబంధించిన ఫ్లై యాష్ కాంట్రాక్టులన్నీ కూడా ప్రైవేట్ పరం చేసే పరిస్థితులు, ఒక పక్కనేమో పిల్లలకి ఫీజులు కట్టక ఆ పిల్లలందరూ కూడా ఆ యాజమాన్యాలు పిల్లల్ని వేధించే పరిస్థితులు, ఒక పక్కనేమో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్నీ కూడా కనీసం వాళ్ళకి డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో వాళ్ళకి బాకీలు పడ్డ ప్రభుత్వం. ఈ రోజున కొన్ని వందల వేల మంది చనిపోతున్న పరిస్థితులు. అందరికీ కూడా ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగనన్న తరఫున భరోసా ఇస్తూ ఉన్నాం. గ్రామ గ్రామాన కూడా పార్టీని బలోపేతం చేస్తూనే ప్రజలకు అండగా ఉంటూనే ఎన్నికలకి సన్నద్ధం. అంటే ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రెడీ అనే విధంగా మేమందరం కూడా దశ దిశ మా బాస్ మా అందరూ కూడా చెప్పారు. రెడ్ బుక్ పోటీగా ఇప్పుడు వైసీపీ మరో బుక్ ను లాంచ్ చేసింది. అదే డిజిటల్ బుక్. ప్రెసెంట్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. డిజిటల్ బుక్ అంటూ కూడా ఇటు అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ అంటూ ఒక నంబర్ ను డిస్ప్లే చేశారు ఇటు వైసీపీ నేత జగన్ ఫోటో పక్కన. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వైసీపీ కార్యకర్తలు వీళ్ళంతా కూడా కూటమి ప్రభుత్వంలో అరాచకాలు ఎదురవుతే వాళ్ళు డిజిటల్ బుక్ లో వాళ్ళు ఏదైతే ఫేస్ చేస్తున్నారో అది మొత్తం కూడా నమోదు చేసుకోవచ్చు. అనంతరం వైసీపీ తిరిగి పరిపాలనలోకి వచ్చిన అనంతరం కూడా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం అంటూ కూడా ఈ డిజిటల్ బుక్ యొక్క సారాంశంలో కనిపిస్తోంది. సిఎస్ విల్ గో బ్యాక్ టు రాజేష్. రాజేష్ చెప్పండి, ప్రెసెంట్ ఏపీలో ఇటు రెడ్ బుక్ డిజిటల్ బుక్ అంటూ రెండు కొత్త బుక్స్ మనకి కనిపిస్తున్నాయి. ఎలా చూడాలంటారు? ఇది ఇప్పుడు దీనికి సంబంధించి ఎప్పుడైతే రెడ్ బుక్ అన్నారో ఇమీడియట్ గా కూడా వైసీపీ రియాక్ట్ అయింది. ఇప్పుడు డిజిటల్ బుక్ కు సంబంధించి కూటమి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి? అంటే 2019-24 మధ్య రెడ్ బుక్ తీసుకురావడం లోకేష్ యువగలం పాదయాత్ర చేసిన దగ్గర నుంచి రెడ్ బుక్ తీసుకొచ్చారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో, ఎవరైతే చట్టబద్ధంగా పనిచేశారో వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో రాశామని చెప్పారు. అప్పుడు రెడ్ బుక్ తీసుకొచ్చింది కార్యకర్తలకి ధైర్యాన్ని నింపే విధంగా, కార్యకర్తలని కొంత ధైర్యంగా ముందుకొచ్చేలా చేయడానికి రెడ్ బుక్ అప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు అదే సిచ్యువేషన్ వైసీపీలో కనబడుతుంది. ఎందుకంటే కార్యకర్తలు ఎవరైనా దాడులకు గురవుతున్నా వాళ్ళలో ఒక ధైర్యం నింపే విధంగా వాళ్ళకి మేము ఉన్నాం, పార్టీ అండగా ఉండబోతుంది, మీరు ఎవరు అధైర్యపడవసరం లేదు, అధికారులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అండగా ఉంటామని ఒక భరోసా కల్పించడానికి ఇప్పుడు వైసీపీ కూడా డిజిటల్ బుక్ తీసుకొచ్చింది. ఇది రెడ్ బుక్ అంటే చాలా భిన్నంగా ఉంటుందని వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. అధికారులు, రాజకీయ నాయకులు ఎవరైనా కార్యకర్తని తప్పు చేయకుండా ఇబ్బందులు గురి చేస్తారు, వాళ్ళని వదిలిపెట్టబోము, అధికారులైనా రాజకీయ నాయకులైనా వాళ్ళు ఎక్కడున్నా తీసుకొస్తామని చెప్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు జరిగిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ఒక వెబ్ పోర్టల్ని రిలీజ్ చేయడంతో పాటు ఒక నెంబర్ కూడా రిలీజ్ చేశారు. వెబ్ పోర్టల్కి సంబంధించి చూస్తే కనుక digitalbook.vyrcp.com అథారిటీ ఫోన్ అని పెట్టారు. అదేవిధంగా ఒక నెంబర్ కూడా వెబ్సైట్తో పాటు ఐవీఆర్ఎస్ కాల్ సెంటర్ సంబంధించి ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఎవరైనా బాధితులు ఎవరైనా ఉన్నా దీనికి చేసుకోవచ్చు, రిజిస్టర్ అవ్వచ్చు అని చెప్పారు. ఆ నెంబర్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. 04049171718. ఈ నెంబర్కి వైసీపీ బాధితులు కానీ లేకపోతే కూటమి వల్ల ఇబ్బందులు పడుతున్న సామాన్యులైనా వైసీపీ కార్యకర్తలైనా ఎవరైనా ఈ నెంబర్కి ఫోన్ చేసి తాము ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది సమస్యని చెప్పుకుని రిజిస్టర్ అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మర్చిపోయిన ఎవరైతే ఫిర్యాదు చేశారో, ఎవరైతే
వాళ్ళ బాధను చెప్పుకున్నారో వాళ్ళు మర్చిపోయినా ఇక్కడ రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ రికార్డ్ అయినటువంటి డేటా ఆధారంగా వాళ్ళకి న్యాయం చేస్తాం. అధికారి ఇబ్బంది పెట్టినా, రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, అది కూడా చట్టబద్ధంగా తీసుకుంటామని వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు. చూడాలి మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో కార్యకర్తల్లో భరోసా కలిగే అవకాశం కనబడుతుంది. ఏడాదికి పైగా కొంత కూటమి నేతల వల్ల కేసులతోనూ దాడులతోనూ ఇబ్బందులు పడుతున్నటువంటి వైసీపీ శ్రేణిలో ఒక మనోధైర్యాన్ని నింపే విధంగా జగన్ ఈరోజు కొత్త కాన్సెప్ట్తో డిజిటల్ బుక్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఆ డిజిటల్ బుక్ అనేది కార్యకర్తలు ఏ స్థాయిలో ధైర్యాన్ని నింపుతుంది, ఎలా ఉంటే పరిణామాలు చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. డిజిటల్ బుక్ గురించి అనౌన్స్ చేయకముందే జగన్ తన ప్రెస్ మీట్లో కానీ లేకపోతే ఇక్కడ కార్యక్రమాల్లో కానీ చాలా క్లియర్ కట్గా చెప్తూ వస్తూ ఉన్నారు. ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే చట్టానికి విరుద్ధంగా పనిచేశారో వాళ్ళ సంగతి తేలుస్తాను, ఖండాలు దాటినటువంటి లేకపోతే ఇతర దేశాలకు పారిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొస్తామని జగన్ ఇప్పటి వరకు చెప్పుకుంటూ వస్తున్నారు. దానికి ఇప్పుడు ఒక రూపం ఇస్తూ ఒక డిజిటల్ బుక్, ఒక అఫీషియల్ అధికారికంగా ఒక డిజిటల్ బుక్ అనే దాన్ని తీసుకొచ్చి దాంట్లో డేటాను భద్రపరిచి ఎవరు వాళ్ళు మర్చిపోయినా ఇక్కడ మర్చిపోకుండా డిజిటల్ బుక్ అని తీసుకొచ్చి దాంట్లో డేటాను సేవ్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డేటా ఆధారంగా గ్రామ స్థాయి నుండి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాము, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తామని చెప్తున్నారు. చూడమని దీని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, డిజిటల్ బుక్ మీద టీడీపీ శ్రేణులు కానీ జనసేన శ్రేణులు కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది.